నూజువీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో రెవెన్యూ పోలీస్ యంత్రాంగం స్పందించింది. అనుమానితుడి కోసం పోలీసులు పలుచోట్ల గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆర్టీఓ భవానీ శంకరి తెలిపారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. నూజువీడు రెవెన్యూ పరిధిలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆర్టీఓ భవానీ శంకరి వెల్లడించారు. मारो पिल्लाने पाले टगर करे वैसा కూరే అందరు పడుకున్నాక పిల్లని ఎత్తుకొని పోయారమ్మో గుచ్చగా మారో పిల్లని పాడే టगर करे. నిన్న నైట్ మనకి నూజివీడు పల్లెలమూడి గ్రామంలో ఒక మైనర్ గర్ల్ వాళ్ళ పేరెంట్స్ పక్కన పడుకుని ఉంటే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. అమ్మాయితో పాటు అక్కడ మొబైల్ కూడా ఉంటే మొబైల్ కూడా తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం ఒక నియర్ బై పొలంలోకి తీసుకెళ్లారు. అండ్ దెన్ ఆఫ్టర్ 2 hours తర్వాత అమ్మాయిని నడుచుకుంటూ వస్తే పక్కన వేరే వాళ్ళు వచ్చి చూసారని చెప్పారు. సో ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వంటి మీద కొన్ని గాయాలు ఉన్నాయి. సో ఇమీడియట్గా ఇక్కడ నూజివీడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అండ్ ఫర్దర్గా కూడా విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉన్నాము. డాక్టర్స్ నుంచి ఫర్దర్గా రావాల్సి ఉంది అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేసి. బట్ కొన్ని గాయాలు అయితే అయి ఉన్నాయి. ఈ నెయిల్ బైట్స్ అనేవి జరిగి ఉన్నాయి అమ్మాయి మీద. సో ఇది మనకు వచ్చిన ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ దాని ప్రకారం తెలిసింది. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.